హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది అలా ట్యాప్ చేశారంటే మీరు ఎక్కడున్న నా వీడియో మీ వెనకాలే వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను సడన్గా ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో నేను వందే భారత్లో అయితే రిజర్వేషన్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు ఆ ట్రైన్ ఎట్లుంటుంది, అందులో ఫుడ్ ఎట్లుంటుంది అనేది చూపిస్తానమాట. ఫర్ ద ఫస్ట్ టైం వందే భారత్ అనేది రీషెడ్యూల్ అయిందండి. ఎందుకు రీషెడ్యూల్ అయిందో నాకు తెలియదు, బట్ టెక్నికల్ ఇష్యూ అని అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు, బట్ నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను అది రీషెడ్యూల్ అవ్వడం వల్ల. ప్రస్తుతానికైతే ఒక 3 అవర్స్ కన్నా ఎక్కువే రీషెడ్యూల్ అయ్యింది. బట్ చూద్దాము, ఇంకా ఏమన్నా చేంజ్ ఉంటుందేమో. అంటే నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చిందనమాట, లైక్ ఇట్లా డిలే అయ్యింది అనేసి. సో నేను ఇంకా మనకి జర్నీ స్టార్ట్ అవ్వడానికి టైం ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఫుల్ లగేజ్ అనేది ప్యాకింగ్, ఫుల్ వర్క్ ఉంది. సో మీకు కొంచెం చూపిస్తాను అసలు నేను ఏమేమి తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఈ ప్యాకింగ్ అంతా ఎట్లా అనేది జస్ట్ చూపిస్తాను, చూసేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే నా సూట్ కేస్ అనమాట, అదే ట్రాలీ అండి. ట్రాలీ తీసి అయితే బయట పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి ఈ సామాన్ అంతా పట్టించాలన్నమాట. మొత్తం ఈ సామాన్ అంతా పట్టించాలి. ఇది పడుతుందో లేదో నాకైతే డౌట్ ఉంది. చూడాలి మరి ఎంత మాత్రం ఇది పడుతుందో లేదో అనేసి. నాకైతే ఇది సర్దకు ముందే భయం వేసేస్తుంది, అమ్మో ఇంత లగేజా అనేసి. ఇదొక బ్యాగ్, మళ్ళీ ఒక ట్రాలీ అండ్ ఒక చిన్న బ్యాగ్. ఇంత లగేజ్లో ఏం సర్దావక్క అని అడిగితే, బ్యాగ్లో అయితే ఫుల్ కుక్కేసాను, దూర్చేసాను అనమాట. పట్టలేదు. ఒక ట్రాలీ తీసుకెళ్దాం అనుకున్నా, బట్ పట్టలేదు అనమాట. ఇంకో 2 బ్యాగులు అయ్యాయి. ఎలాగో ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్ళాలి, సో వర్క్ చేయాలి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా చిన్న బ్యాగ్ చాలా ట్రై చేశాను, అది రావద్దు అనేసి, బట్ ఇంకా పట్టలేదన్నమాట ఎంత ట్రై చేసినా. సో ఇంటికి వెళ్ళాక మా మమ్మీ ఎలాగో అన్బాక్సింగ్ చేస్తుంది, అప్పుడు కొంచెం అలా తీసి పెడతానులే. నేను సర్దేటప్పుడు తీస్తే మీకు చూడడానికి చిరాగ్గా ఉంటుందని తీయలేదు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఎలాగో ఓపెన్ చేస్తుంది కాబట్టి, అప్పుడు అన్బాక్సింగ్ చేస్తుంది కాబట్టి, అప్పుడు ఎలాగో మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ అసలు ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో అది ట్రైన్ అయితే 4 అవర్స్ డిలే అయింది. మరి ఫస్ట్ టైము మనం అడుగుపెట్టినప్పుడే ఏదో ఒకటి ఇలా అవుతుంటుంది ఖచ్చితంగా. నేను ఫస్ట్ టైం ఆ ట్రైన్లో వెళ్తున్నానో లేదో 4 అవర్స్ డిలే అయిపోయింది. ఏం చేద్దాం, అట్లా ఉంటుంది మన ఇంకేం చేయలేమన్నమాట. సో ఇప్పుడైతే ఈ లగేజ్ అంతా తీసుకొనేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకా హాస్టల్ నుంచి నేనైతే డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆటో అయితే తీసుకున్నాను అనమాట. ఇంత లగేజ్ అయితే వేసుకొని నేను బస్సెస్ కానీ మెట్రో కానీ తీసుకోలేను. ఆటో అయితే ఇక్కడ ఎక్కామా, సికింద్రాబాద్ స్టేషన్లో దిగామా అన్నట్టు ఉంటుంది. అండ్ నేనైతే 300 పే చేశాను ఆటోకి. ఇదైతే కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తుందనమాట. సో చూడని వాళ్ళంటే ఒక లుక్ వేసేసుకోండి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అనమాట. సో ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నేను సెకండ్ టైమో థర్డ్ టైమో వెళ్ళడము. సో ఫైనల్లీ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు వీకెండ్ అవ్వడంతో. అండ్ ఫైనల్లీ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ ఇచ్చేసారనమాట. ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి నేను ఇంకా లగేజ్ అంతా తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ 1 అనేది ఖాళీ లేదండి. ఏదో ధనాబాద్ ఎక్స్ప్రెస్ అంట, అదైతే పెట్టేసి ఉన్నారు. అసలు ఎట్లా ఉన్నారంటే జనాలు అలా ఉన్నారు, నిల్చోడానికి కూడా కొంచెం కష్టమైపోయింది నాకైతే. నెక్స్ట్ మన ట్రైన్ అయితే చిన్నగా వస్తుందన్నమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంత చిన్నగా వస్తుందంటే అంత చిన్నగా వస్తుంది. ఇదేంట్రా బాబు ఇంత చిన్నగా వస్తుంది, అసలు ఎక్కిన తర్వాత అయినా ఫాస్ట్గా వెళ్తుందో లేదో అనిపించింది. అసలే 4 అవర్స్ డిలే. ఏదో కోచ్లో టెక్నికల్ ఇష్యూ వల్ల 4 అవర్స్ డిలే అయిందంట. కోచ్ మెయింటెనెన్స్ అని చెప్పారు టీసీని అడిగితే. సరే ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మీకు ఓవరాల్ ట్రైన్ లుక్ అయితే ఎలా ఉంటుందో నేను ఇప్పటి నుంచి మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకి అద్దాలు ఉన్నాయి. అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే అద్దాలు, డిట్టో మనం అద్దంలో చూసుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉందన్నమాట దీని అద్దాలు.
ట్రైన్ అయితే డిజైనింగ్ అయితే ఔట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుల్ చూడండి దీనికి కూడా కొట్టేసుకుంటున్నారు ఎక్కడానికి. అంతేలేండి అది కొంచెం సేపే ఓపెన్ ఉంటది. నేనైతే లోపలికి ఎక్కేసాను. ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు. మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోతే నేనేం చేయాలి? అసలుకే ఇది క్లోజ్ అయిపోతా ఉంటదంట. సో ఇదొచ్చేసి నా కోచ్ C5. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక తలుపు ఉంటది. అది ఇప్పుడంటే ఇంక అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి ఓపెన్‌లో ఉంది. అది ఆటోమేటిక్ సెన్సార్ అనమాట. క్లోజ్ అయిపోతూ, ఓపెన్ అయిపోతూ ఉంటుంది. మనం దాని దగ్గరికెళ్తే. అండ్ ఈ పక్క సేమ్ అనమాట. నార్మల్ ట్రైన్స్‌కైతే మనకి లింక్స్ లాగా ఉన్నట్టు కనిపిస్తాయి. బట్ ఈ ట్రైన్‌కి అలా లేదండి. లింక్స్ లాగా ఏం లేదు. డైరెక్ట్ ఉందనమాట. మధ్యలో బోగీకి డైరెక్ట్ ఉంది. ఇక్కడొచ్చేసి మనకి ఫుడ్, వాటర్ బాటిల్స్ అవన్నీ వస్తాయి గదా! సో, అవి ఇక్కడ తీసుకుంటున్నారనమాట. అవన్నీ తీసుకొనేసి వీళ్ళిక్కడ స్టోర్ చేస్తారు. అక్కడ మీకు అల్మారాలా కనిపిస్తున్నాయి గదా! ఆ అల్మారాలో హీట్ కోసం పెడతారనమాట. ఈ ఐటెమ్స్ అన్నీ టైమ్ టు టైమ్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. మనకి ఏరోప్లేన్‌లో హోస్టెస్ ఎలా ఉంటారో ఇక్కడ కూడా మనుషులు ఉంటారనమాట. మనకి ప్రతిదీ తెచ్చిస్తారు. ప్రతిదీ తీసుకెళ్తారు. అండ్ మనదెప్పుడు విండో సీటే. నాకు విండో సీట్ అంటే ట్రైన్ అంటే విండో సీట్ ఖచ్చితంగా కావాలనమాట. నేను అలాగే రిజర్వేషన్ చేసుకుంటాను. అప్పుడప్పుడు ఏదో బై మిస్టేక్ అలా అయిపోతుంటది. రాకుండా ఉండడం అట్లా. సో, ఇక్కడ ముందైతే మనకొక ప్లేట్ ఇచ్చారు. లైక్ ఫుడ్‌కి గానీ, స్నాక్స్‌కి గానీ ఉపయోగించుకోవచ్చు ఆ ప్లేట్‌ని. అండ్ కిందొచ్చేసి ఈ సైడ్ వాటర్ బాటిల్ అండ్ అదొచ్చేసి లెగ్స్ పెట్టుకోవచ్చనమాట. అది ఫోల్డింగ్‌లో ఉంటది. మనం ఓపెన్ చేసి లెగ్స్ పెట్టుకోవచ్చు. నేనిప్పుడు పెట్టుకున్నాను కదా! అలా లెగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ పైనైతే ఒక నెట్ ఇచ్చారు. అండ్ పైనొచ్చేసి మనకి లైట్ సిస్టమ్ ఉందండి. ఆల్రెడీ వాళ్ళు లైట్ ఇచ్చారు. ఇంకొకటేంటంటే ఆటోమేటిక్‌గా మనం హ్యాండ్ గానీ ఇట్లా పెడితే అది ఆన్ అయిపోతదనమాట. సో, ఇప్పుడే చాలా చిన్నగా బయలుదేరింది ట్రైను. ఎక్కడ మీకు స్పీడ్ చేశాను నేను వీడియోలో అంతసేపు చూపిస్తే చూడలేరు మీరు కూడా. అంత స్లోగా ఎళ్తుందనమాట. ఏంటిది వందే భారత్ అన్నారు. ఇదేమో ఫాస్ట్‌గా ఎళ్ళట్లేదు. చాలా స్లోగా ఎళ్తుంది అనుకున్నాను. సరేలే స్టేషన్ జస్ట్ క్రాస్ చేసింది కదా! మేబీ ఇంతేనేమో అనుకోని కామ్‌గా అయిపోయాననమాట. తర్వాత కాసేపయ్యాక వీళ్ళు వాటర్ బాటిల్ ఒకటి, న్యూస్ పేపర్ ఒకటి ఇచ్చారు. ఇది సండే టైమ్స్ అంట. మనకి ఏ న్యూస్ పేపర్ కావాలంటే ఆ న్యూస్ పేపర్ ఇస్తారు. తెలుగుది కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అలా ఇస్తారు. అండ్ ఇంకొంచెం సేపు అయిన తర్వాత వీళ్ళు ఇక్కడైతే ఫుడ్ అనేది ఇస్తూ ఉన్నారనమాట టేబుల్‌కి. అక్కడ టీసీ ఉన్నాడు. ఆళ్ళేదో డిస్కషన్ చేసుకుంటున్నారు మరి ఏంటో. అండ్ ఫుడ్ అయితే సప్లై చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఫుడ్ ఎలా ఉందనేది నేను చెప్తాను. మనకి ఒక జ్యూస్ అయితే ఇచ్చారు మ్యాంగో జ్యూస్. నెక్స్ట్ అయితే స్పూను కాఫీ మిక్స్ చేసుకోవడానికి కాఫీ స్టిక్ టీ. టీ మిక్స్ చేసుకోవడానికి ఒక సాస్, అమూల్ బటర్ అండ్ ఒక మిక్చర్ ప్యాకెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి జామ్ ఇచ్చారనమాట. ఎందుకంటే పక్కన బ్రెడ్ ఉంది. బ్రెడ్ కోసం మనకి జామ్ ఇచ్చారు. అండ్ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఆమ్లెట్, కొన్ని వెజ్జీస్ అండ్ కట్లెట్ ఇచ్చారు. ఎందుకంటే నేను నాన్ వెజ్ అనేది ఆప్ట్ చేసుకున్నాను ఫుడ్. అండ్ ఇంక ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఫుడ్ అనేది మన ఇష్టం అండి. మనం ఆప్ట్ చేసుకుంటేనే ఉంటుంది. లేదంటే లేదు. యాక్చువల్‌గా ఫుడ్ కాస్ట్ వచ్చేసి 362 రూపీస్ అనమాట. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఫుడ్ అనేది ఆప్ట్ చేసుకోకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే అస్సలు నాకైతే నచ్చలేదు. ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. నాకైతే పర్సనల్‌గా నచ్చలేదు. ఇంకా వేరే ఆప్షన్ లేని వాళ్ళు ఫుడ్ అయితే ఇంకా పెట్టుకోవాల్సిందే తప్పదు కదా! ఎందుకంటే ట్రైన్‌లోకి నార్మల్ ట్రైన్స్‌లో లాగా ఏమి రావు. అండ్ కాసేపు తర్వాత మనకి హాట్ వాటర్ ఇస్తారనమాట. ఆ హాట్ వాటర్‌లో నేను ఇందాక ఒక పౌడర్ చూయించాను కదా! ఆ పౌడర్ తీసుకొని మనం మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకొని తాగేయడమే. ఇది కొంచెం పర్వాలేదు. అండ్ కొంచెం సేపు అయిన తర్వాత మనకి ట్రైన్ అనేది కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అయిందండి. అండ్ ఎంత వెళ్ళినా సరే దీనికి లాస్ట్ వచ్చేసి 130, 128 మాత్రమే నేను చూసాను. 130 అయితే ఒక్కసారే చూసాను. 128 ఫ్రీక్వెంట్‌గా అప్పుడప్పుడు వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి మనం డ్రైవర్స్ అయితే మాట్లాడొచ్చు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఒక బటన్ ఉంటది. అక్కడ లాంగ్ ప్రెస్ చేశామంటే పక్కన పైన స్పీకర్ ఉంది కదా! సో, అక్కడ మనం మాట్లాడొచ్చనమాట. అండ్ ఇంకొంచెం సేపు అయిన తర్వాత నాకు ఫుడ్ అయితే తెచ్చిచ్చారు. జీరా రైస్, పప్పు, ఒక పికిల్ తెచ్చిచ్చారనమాట. సో, ఇదైతే అస్సలంటే అస్సలు బాలేదు. ఇంకా ఫైనల్లీ నేనైతే ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత మా మమ్మీ నా ట్రాలీ అనేది అన్బాక్సింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ మా మమ్మీ ఏం చెప్తుందంటే నువ్వు తెచ్చిన బ్లౌజ్ పీసెస్ చాలా బాగున్నాయి. నాకు భలే నచ్చాయి అంది. నేనొచ్చేసి నచ్చితే నీ దగ్గరే ఉంచేసుకోమా నువ్వే పెట్టేసుకో అంటే, మరి వచ్చినోళ్ళందరికీ ఏమివ్వాలి అంటుందనమాట.
సో, మా మమ్మీకైతే చాలా బాగా నచ్చాయి బ్లౌజెస్. ఆల్మోస్ట్ నేనేం తెచ్చినా నచ్చుతాయండి మా ఇంట్లో అందరికీ. అండ్ చెప్పడం మర్చిపోయాను. ఈ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఎందుకు తెచ్చానంటే, మా ఇంట్లో ఒక ఈవెంట్ అయితే ఉందనమాట. సో, అందరికీ పెట్టడానికి తీసుకొచ్చాము. ఆ ఈవెంట్ ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోస్‌లో తెలుస్తుందనమాట. సో, వెయిట్ ఫర్ థాట్. అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఎందుకు అన్నీ ఇలా విడివిడిగా ఉన్నాయి బ్లౌజెస్ అంది. పట్టట్లేదు మమ్మీ అట్లా మొత్తం సెట్ సెట్ పెట్టేస్తే. అందుకే ఇట్లా పెట్టి తీసుకొచ్చానని చెప్తున్నాను. ఇదేంటి ఇది వెనక్కి తిప్పేసింది. ఏంటి డ్రెస్ కొన్నావా కొత్తది అని అడుగుతుందనమాట. లేదు మమ్మీ నేను ఇంతకుముందు తీసుకున్న క్లాతే నువ్వు కూడా చూసావు గదా! స్టిచ్ చేయించుకున్నాను అని చెప్తున్నాననమాట మా మమ్మీకి. ఇది ఒరిజినల్ వీడియోనే నేను పెట్టొచ్చు. ఐ మీన్ మా ఇద్దరి కన్వర్జేషన్. కాకపోతే ఇక పక్కనంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల మా వాయిస్‌లన్నీ చాలా స్లో ఇనిపిస్తున్నాయనమాట. సో, మమ్మీ ఒకసారి వీడియోకి చూయించవా డ్రెస్ అని చెప్పాననమాట. సో, అదనమాట ఫుల్ డ్రెస్. నేను వేసుకుంటాను ఇదే ఈవెంట్‌లో. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మీకొస్తది. ఈ క్లాత్ అయితే నేను మదీనా దగ్గర కొన్నానండి. 200 పడింది నాకు మొత్తం 5.5 మీటర్స్ వచ్చింది. 200 పడిందనమాట. నార్మల్‌గా బయట ఉంటాయి కదా! ఆహ్, స్ట్రీట్ పక్కన అక్కడే తీసుకున్నాను. నేనేం షాపింగ్ మాల్స్‌లో, షాప్స్‌లో ఏం తీసుకోలేదు. సో, అన్నీ ఓపెన్ చేసేసే ఉన్నాయి. ఇట్లా మొత్తం ఓపెన్ చేసేసే తీసుకొచ్చావా అండి? అండ్ మీకు ఆ బ్లౌజెస్ పీసెస్ కింద కనిపిస్తున్నాయి గదా! అవి బ్యాగ్స్. ఆహ్, రిటర్న్ గిఫ్ట్స్‌లో ఇస్తారు కదా! పెట్టేసి ఆ బ్యాగ్స్ అనమాట అవి. పేపర్ బ్యాగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శారీస్ అనమాట. మా మమ్మీ కోసం నేను 4 శారీస్ తీసుకున్నాను ఇంతకుముందు. అండ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించాననమాట. బ్లౌజెస్ అన్నీ తీసుకొచ్చాను. అది మా మమ్మీ చూస్తుంది. "ఏ శారీస్ కూడా చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. నువ్వు తెచ్చినవన్నీ నాకు పిచ్చగా నచ్చాయని" చెప్తుందనమాట మా మమ్మీ. "నువ్వు హ్యాపీ కదా మమ్మీ" అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ కాన్వర్జేషన్ అయితే ఇది. "ఇంకో డ్రెస్సా" అంటుందనమాట మా మమ్మీ. "అవును మమ్మీ ఇది కూడా నేను 3 మీటర్స్ 6 మీటర్స్ 300 పెట్టి కొన్నానండి మదీనాలో. ఇది కూడా నార్మల్‌గా సైడు మనకి రోడ్డు పక్కన అమ్ముతా ఉంటారు సందుల్లో. అట్లని తీసుకున్నాను నేను. నాకు వర్త్ అనిపించింది ఇది. చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. మీకు ఓపిక ఉండాలండి మదీనా బజార్‌లో తిరిగేటప్పుడు. ఓపిక ఉంటే మీరు ఎట్లైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ మా మమ్మీ అంతా చూస్తుందనమాట. పర్లేదు బానే ఉంది అని చెప్పి మొత్తం క్లాత్స్ అన్నీ చూస్తుంది. ఎలాంటివి ఏపిచ్చావు అని చెప్పేసి. కిందొచ్చేసి పీకో వైరింగ్ చేయించాను. ఇది భలే ఉంది, భలే వంకలు అంటుందనమాట మా మమ్మీ. పీకో వైరింగ్ అండి అది. పీకో వైరింగ్ చేయించాను డ్రెస్‌కి. అంటే ఇది ఆర్గాన్జా కదా! దానికి అట్లాంటివే బావుంటాయి. ఇవాల్టి వీడియో అయితే ఇంక ఇదే అనమాట. మా మమ్మీ అన్నీ చెక్ చేసుకుంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. బై.